అయితే ఇన్ని రోజులు అల్లు అర్జున్ని ఇలా ట్రోల్ చేశారు అండ్ ఆయన మీద కేసు పెట్టారు కదా, రేవతి గారు చనిపోవడం ఆ ఇన్సిడెంట్ వల్ల. సేమ్ నిన్న అదే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఇద్దరు యువకులు చనిపోయారు కదా మన గేమ్ చేంజర్ దానికి. ఇప్పుడు ఆంధ్రాలో సేమ్ అల్లు అర్జున్కి ఏదైతే రిపీట్ అయిందో సేమ్ అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చాను. రామ్ చరణ్ కూడా అరెస్ట్ చేస్తారా అంటే మీరు ఇండైరెక్ట్ ఏమవుతుందంటే రామ్ చరణ్ అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు. మీరు చూడండి అల్లు అర్జున్ కేసుకి గేమ్ చేంజర్ కేసుకి చాలా డిఫరెంట్. సో అల్లు అర్జున్ కేసు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగా అల్లు అర్జున్ ఇమ్మీడియట్ ఉన్నాడు దాంట్లో. సో సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ రావడం వల్ల ఆల్రెడీ పోలీసులు నోటీస్ ఇచ్చారు తనకు రావద్దని చెప్పిన తర్వాత తను వచ్చాడు. సో అక్కడ ఏంటంటే లా అండ్ ఆర్డర్ దెబ్బతీస్తాడు కేసుతో ఆ రకంగా తను అరెస్ట్ చేస్తారు తప్ప. కానీ ఇక్కడ కంప్లీట్గా గేమ్ చేసే సంబంధం లేదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే మన రాజమండ్రిలో వేసారు ప్రీ రిలీజ్లో, సో అన్న పవన్ కళ్యాణ్ క్లియర్ చెప్పేశాడు. సో నేను చేతిలో దండం పెడుతున్నా, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు క్షేమంగా వెళ్ళండి, మీ కుటుంబానికి అడిగినని చెప్పండి, మీ ఇంట్లో పెద్దలకు పాదాభిషేకం చేసిన చెప్పండి అని చెప్పాడు. సో నిజంగా ఆ మాట విని నిజంగా వాళ్ళు వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు చనిపోవడం చాలా బాధ కలిగించింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడం కానీ దిల్రాజు రెస్పాండ్ అవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. సో నిజంగా చాలామంది అంటారు అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు, ఇప్పుడు రామ్ చరణ్కి అరెస్ట్ చేయాలంటే అల్లు అర్జున్కి ఇబ్బంది అయినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడు మొన్న రీసెంట్గా. సో నిజంగా అట్లా వీళ్ళు వేరు కాదు వాళ్ళు వేరు కాదు, వీళ్ళంతా సినిమా ఫీల్డే. సో నేను మన పవన్ కళ్యాణ్ మాట్లాడు సినిమాలో పనిచేసే వాళ్ళు సినిమాను తెలిసిన వాళ్ళే రాజకీయాలు సినిమా గురించి మాట్లాడండి, రాజకీయాలు దీన్ని రాజకీయ కుట్రలు పెట్టుకొని సో ఈ రకంగా రామ్ చరణ్ అరెస్ట్ చేయడం అనేది చూడండి అన్న స్పాట్లో రెస్పాండ్ అయ్యారు కదా. సో నిజంగా నువ్వు చూడండి సంధ్యా థియేటర్కి అంటే 100% అక్కడ మనం చూసిన అక్కడ అల్లు అర్జున్కి నోటీస్ పంపారు, నువ్వు రావద్దని చెప్పాడు కాబట్టి అల్లు అర్జున్ వచ్చాడు, అక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఆ రకంగా తను అరెస్ట్ చేశారు, పోలీసు వ్యవస్థ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, అది సేమ్ బెయిల్ కూడా వచ్చింది తనకి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి రెండు పోల్చొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు సంక్రాంతికి 3 మూవీస్ వస్తున్నాయి కదా అన్న, అందులో ఏది విన్నర్ అవుద్ది అనుకుంటున్నారు? నాకు అనిపించింది అన్న గేమ్ చేంజర్ మాట్లాడుకుందాము. గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత అది 56 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి దాని ట్రైలర్కి. అట్ ద సేమ్ టైం డాకు మహారాజ్కి 18 మిలియన్స్ ఉంది, మన సంక్రాంతికి వస్తున్నాం 9 మిలియన్స్ ఉంది. సో దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో దేని రేషియో ఎలా ఉంది అనేది. సో నా ఉన్నాను కదన్నా గేమ్ చేంజర్ అన్న పాన్ ఇండియా మూవీ. దానికి రామ్ చరణ్ ఏంటంటే ఆస్కారాకి వెళ్ళిండు, ఈసారి సింగిల్ మూవీకి వస్తున్నాడు, డబల్ యాక్షన్ లేదు, త్రిబుల్ యాక్షన్ లేదు. సో సింగిల్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు చరిత్రలో శంకర్ తెలుగు వాళ్ళతో సినిమా చేయలేడు. పెద్ద పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తాడు, కమల్ హాసన్ చేసిండు, కానీ ఒక తెలుగు కూడా సినిమా చేయలేడు. ఫస్ట్ టైం రామ్ చరణ్ సినిమా చేస్తుంటే ఒక తెలుగు క్యూరియాసిటీ పెరిగింది. చూడండి చాలామంది మొన్న టూ ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది కామెంటేటర్ ఏంటంటే శంకర్గా నువ్వు దుకాణం బంద్ చేసుకోవాలి, నువ్వు రాజీనామా చేసేయాలి, సినిమాకు దూరం ఉండాలని. కానీ ఇదే శంకర్ ఒకప్పుడు అయింది మన రోబో సినిమా చేశాడు, ఇదే శంకర్ ఒకప్పుడు మనకు అపరిచిత సినిమా చేశాడు, ఇదే శంకర్ ఒకప్పుడు ఐ సినిమా చేశాడు. ప్రపంచానికి సినిమా అంటే ఇలా ఉండాలి నేర్పించిన శంకర్ కాబట్టి నిజంగా ఒక చెప్తానా రామ్ చరణ్ గురించి మాట్లాడాలి. ఇదే రామ్ చరణ్ అన్న ఇప్పుడు మీరు పుష్ప అంటారు, సుకుమార్ అంటారని ఇదే సుకుమార్కి రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిండు రామ్ చరణ్ అన్న. ఇదే మీరు ఎస్ఎస్ రాజమౌళికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిండు రామ్ చరణ్ అన్న మగధీర ద్వారా. సో నిజంగా తనకు తెలియని చరిత్ర, తన తెలియని రికార్డుల ఎక్కడో తన మొదలైన చిరుత సినిమా నుంచి మొన్న వచ్చిన ఆస్కార్ దాకా ఎన్నో రికార్డులు పెట్టారు. అంటే డిసిప్లిన్ కేర్ ఆఫ్ పట్టేస్తాను. నిజంగా నాకు నమ్మకం ఉంది. వచ్చిన నాన్న హైరాణ సాంగ్ కానీ మొన్న ట్రైలర్ కానీ ప్రతి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ రన్ అవుతుంది, చాలా బాగుంది. ఇంకో ట్రైలర్ గురించి మాట్లాడాను. ట్రైలర్లో ఒక దగ్గర రాజకీయ నాయకులు కనిపించాడు, ఇంకో దగ్గర మన స్టూడెంట్లా కనిపించాడు, ఒక దగ్గర మన కలెక్టర్లా కనిపించాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక దగ్గర పోలీసులా కనిపించాడు. అంటే ఏముంది దాన్ని డీకోడ్ చేయలేకపోతున్నాం, అసలు ఏం సబ్జెక్ట్ ఏముందని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం అనమాట. సో నిజంగా శంకర్ కొండ మెయిన్ ప్లస్ ఏంటంటే ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వస్తుంది, కానీ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నాకు నమ్మకం 100% సినిమా మంచి హిట్ కావాలి, మనస్ఫూర్తి దొరకన్నా. డాకు మహారాజ్కి వస్తానా బాలయ్యబాబు సినిమా. బాలయ్యబాబుకి ఏంటంటే తనకు రొమాన్స్ సాంగ్స్ లేదు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు, జస్ట్ ఒక దెబ్బ కొడితే గాలి ఎగిరి గాలి అవతల ఆడాలా, అటు ఇట్లా ట్రైన్ అంతా ట్రైన్ అవతల కొడాలా, అట్లా సీన్స్ మాకు చాలా ఇష్టం బాలయ్యబాబు అంటే. సో అన్న కాదన్న బాలయ్యబాబు మాస్ మసాలా మూవీ. మన తమన్ అంటేనే బీజేమో తమన బాలయ్యబాబు అంటేనే ఆ కాంబినేషన్ బాగుంటుంది. తమను బాలయ్యబాబు 100% మాకు నా బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగుంటుంది. ఆ ట్రైలర్ కూడా డైలాగ్ చాలా బాగా వాడారు. నానాజీ అనే డైలాగ్ కానీ, మైకేల్ జాక్సన్ డైలాగ్ కానీ, డాకు మహారాజ్ అనే డైలాగ్ కానీ చాలా బాగుంటుంది. మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసన్న సంక్రాంతికి వస్తున్నాం, ఆ పేరే సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తే ఇట్లు కొడతాయి, కానీ ఇప్పుడు టైటిల్ సంక్రాంతికి వస్తాం అనేది కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి అనిల్ రావుపూడి తను ప్రతి సంక్రాంతికి వస్తాడు ఇటు కొడతాడు, అది ఒక సెంటిమెంట్. అది ఇంకోటి ఏంటంటే అనిల్ రావుపూడి మన వెంకీ మామకు ఒక సెంటిమెంట్ ఉందన్నమాట, F2 F3 అని పెద్ద ఇట్లయినాయి. సో అలాంటి కాంబినేషన్లో అలాంటి హిలరియస్ కంటెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి చెప్తాను, యాజ్ ఎ తెలుగు ఆడియన్గా, యాజ్ ఎ తెలుగు TFI పిచ్చోడిగా
ఇక్కడ హోటల్కి వెళ్తా ఉన్నా ఆ హోటల్కి వెళ్తే నాన్ వెజ్ కనిపిస్తుంది, వెజ్ కనిపిస్తుంది, మామూలు మీల్స్ కనిపిస్తుంటాయి. సో నీకు అన్ని మీల్స్ ఇది తిను అది తిను కానీ అన్ని తిను. సో నేను కూడా ఏం చెప్పాలంటే ఇక్కడ సంక్రాంతి కోసం సినిమా చూడండి, డాకు మారా సినిమా చూడండి, గేమ్ చేంజర్ సినిమా చూడండి, అన్ని సినిమా చూడండి, అన్ని స్వీట్ కొట్టండి. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే దీపావళి సినిమాకి 3 సినిమాలు తెలిసాయన్న. కా సినిమా కానీ అమరన్ సినిమా కానీ ఇంకో సినిమా వచ్చింది సో లక్కీ భాస్కర్ అని. సో ప్రజలు ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే 3 సినిమా చేసారు. మరి చిన్నోడా పెద్దోడా పాన్ ఇండియన్ అవన్నీ ఎవరు చూడాలి, సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా దమ్ ఉంటే సినిమాని ఎవడు ఆపలేడు. 100% ఈ 3 సినిమాలు మంచి కాన్సెప్ట్ వస్తున్నాయి కాబట్టి 100% నేను స్వీకరిస్తాను. మంచి ఇటు కొట్టాలనుకుంటా. ఈ 3 రూట్లో మాత్రం గేమ్ చేంజర్ కొత్త పైమెట్ ఉంటుంది ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీ కాబట్టి బిగ్ స్కేల్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ అన్న.